వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు బాగా వేడి మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీపై కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవి ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తున్నాయి. అవేంటంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తీసేశారు. అంటే ఏపీ గవర్నమెంట్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూనే టీడీపీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఓట్లను మాత్రమే తెలంగాణలోను ఇటు ఏపీలోనూ ఉంచుకున్నారు అంటే వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటుగా 2014లో కేవలం టీడీపీ గెలిచిందంటే దానికి కారణం దొంగోట్లే అంటూ జగన్ గారు అయితే వ్యాఖ్యలు చేశారు. మరి అవి ఎంతవరకు నిజం, ఆయన చెప్పిన మాటలో నిజముందా లేదా అన్న విషయాల్ని ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయిన ఏపీ ప్రజల్ని, అదేవిధంగా ఇక్కడున్న తెలంగాణ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం సార్, మీ పేరు? రాజు గురుస్వామి. ఎక్కడ మీది? ఇక్కడ లోకలా ఏపీనా? ఇక్కడే అండి, హైదరాబాద్. వార్తలు చూస్తున్నారా? చూస్తున్నాను స్వామి. జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికార పార్టీల మీద పాదయాత్ర చేశాడు కదా, దానికి అనుకూలంగా అందరూ ఆయనకే ఓటేయాలని అనుకుంటున్నారు. ఆయన ఈ మధ్యన న్యూస్లో చెప్తూ ఉన్నారు, మాకు అనుకూలంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు తీసేశారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఓట్లే టీడీపీ ఓట్లే ఉంచుకున్నారు, గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వెళ్ళారు కదా, ఢిల్లీకి పోయారు కదా, దాని గురించి తర్జన అయింది కదా. అయిన తర్వాత వారు ఏం నిర్ణయిస్తారో వాళ్ళు అనుకున్న ప్రకారం 4 లక్షల ఓట్లనే తీసేశారు మావి అని జగన్ గారు అంటున్నారు. నిజమేనా అది? అది ఎంతవరకు అనేది తెలియదు. కాకపోతే మొత్తానికి మాత్రం తీసేశారు. కొన్ని ఓట్లు పోయాయి. అయినా కూడా మళ్ళీ ఈరోజు ఢిల్లీకి పోయేసారు కదా, పోయిన తర్వాత దాని గురించి మాట్లాడిన తర్వాత ఎక్కువ శాతం ఆయనకే ప్రపోజల్లా ఉంది. ఈసారి జగనే రావాలనేది అందరి కోరికలో ఉంది. ఆయన న్యూస్లోనే ఒక మాట అన్నారు జగన్ గారు, అసలు టీడీపీకి అనుకూలంగా తెలంగాణలోనూ ఉన్నాయి ఓట్లు, ఏపీలో కూడా వారికే ఉన్నాయి, 2 చోట్ల ఉంచుతున్నారు అనేసి మరి ఆయన అంటున్నారు. అది నిజం, వాస్తవం ఉందా లేదా? దాంట్లో తెలంగాణలో ఇదివరకు ఉండే, ఇప్పుడు మాత్రం లేవు స్వామి. తెలంగాణ ఇప్పుడు నిన్న ఓట్లు జరిగాయి కదా, ఎక్కువ తెలంగాణ అంటే తెలంగాణ మొత్తం అదే వచ్చింది. తెలుగుదేశం అనేది లేదు కదా ఇక్కడ, అందుకోసం ఎక్కువ టీఆర్ఎస్ఏ వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ఏ ప్రభంజనం ఉంది. అట్లానే ఇలాంటి ప్రభంజనం ఇప్పుడు అక్కడ కూడా రాబోతుంది. ఆంధ్రాలో ఎవరు ప్రభంజనం? జగన్దే ప్రభంజనం అంటున్నారు. ఏదున్నా తక్కువేనండి. జనసేన అధికార పార్టీ ఉంది, అధికారంలో ఉన్న టీడీపీ దానికి లేదు స్వామి, అంత లేదు. ఇప్పుడు మీరు ఒక మాట వినేమంటారు, 2014లో దొంగోట్లతోనే గెలిచింది టీడీపీ అని జగన్ గారు అంటున్నారు. మరి ఆయన అన్నిదే మాట కరెక్టా, లేకపోతే ప్రజలే ఈయన గెలిస్తే బాగుండని చంద్రబాబుని గెలిపించుంటారా? అది మాకైతే తెలియదు. కానీ మొత్తానికి మాత్రం ఈసారి మాత్రం జగనే వస్తాడని అందరికీ నమ్మకం ఉన్నది. ఆయనకే ప్రపంచం 2019 ఎన్నికల్లో ఆయనే వస్తాడనేది అందరి జనంలో కూడా ఉన్నది. రావాలి, వస్తే ఆయన తలపెట్టిన అన్ని కార్యక్రమాలు కూడా మంచిగా చేస్తాడని ఆశ. ఎందుకంటున్నారు? వాళ్ళ తండ్రిని చూసా లేకపోతే ఇంకో అవకాశం? అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళని చూసి ఆయన తర్వాత అదే స్థానంలో ఈయనను చూడాలనేది ఉంది జనంలో. ఆయన కూడా అలాంటి అన్నీ చేస్తాడనేది నమ్మకం ఉంది. అందుకే ఈయన ఇప్పుడు ఏంటి సీఎం పదవి ఆయనకి ఎలా ఇచ్చేస్తారు, సీనియారిటీ ఉండాలి కదా అనేసి అనేవాళ్ళు ఉన్నారు కదా. సీనియారిటీ ఏముందిలేండి, పలుకుబడి దాని మీద వస్తుండేమో కానీ సీనియారిటీ గురించి తెలియదు. మొత్తానికి మాత్రం ఆయనకే ఇవ్వాలనేది ఒకటి. అంటే మీ వరకే ఆశపడుతున్నారా? ఇక్కడ తెలంగాణ ప్రజలు అందరి తరపున ఇదే అంటారా? అందరి తరపున నాకు తెలియదు సార్, ఇక్కడిది మాత్రము జనంలో ఉన్న మాట అంటున్నాను, అంతవరకే తెలుసు. అంటే కేసీఆర్ గారు, ఇక్కడున్న కేసీఆర్ గారు కూడా ఆయనతో కలవడం జరిగింది. అక్కడ రేపు ప్రోగ్రాం ఉందంట కదా, ఢిల్లీ పోయినప్పుడు అట్లానే ఏదో నూతన గృహ ప్రవేశం ఉంది, దానికి కూడా అటెండ్ అవుతాడు అనేది పేపర్కి ఇచ్చారు కదా, దాన్ని బట్టి చెప్తున్నాం. మనకు తెలియదు అన్ని విధాలుగా అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటారు? ఎక్కువగా ఏపీలో జగన్కే ఉన్నాయి అనేది అనుకుంటున్నాను. మీ పేరేంటి? శ్రీనివాస్. ఆయనకి ఏదో చెప్పుకొని పబ్లిసిటీ చెప్పించుకుంటాం తప్పించి ఇంకేం లేదు. ఇది అయితే నమ్మలేనన్న. అబద్ధం అనుకున్నా నేను, అలా తీసేయడానికి ఉండదని. అంటే ఇక్కడ తెలంగాణలోను ఏపీలోను మరి 2 దిక్కులు కూడా టీడీపీకి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళకి మాత్రం ఓట్లు ఇచ్చడానికి చేస్తుంది ఏపీ గవర్నమెంట్ అంటున్నారు జగన్ గారు. ఆయన చెప్పింది అయితే ఏది కరెక్ట్ కదన్న. ఆయన ఓట్లు దండించుకొని ఏదో అటు సైడ్ మార్చుకోవడానికి, జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నాడు ఆయన. టీడీపీ గెలవడానికి రీజన్ దొంగ ఓట్లు అనేసి ఆయన అయితే అన్నారు. ఇది నిజం అంటున్నారు ఆయన, నిజమా లేదంటే ప్రజలు గెలిపించుకున్నారా? అందరు కొంతమంది నమ్మి తెలుగుదేశానికి వేశారు చాలా వరకు, ఎందుకంటే పెద్ద సీనియర్ కాబట్టి ఆయనకు ఓటేస్తే కొంచెం డెవలప్ అవుద్ది అని చెప్పి చేశారు చాలామంది. అలాగే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు. కొంచెం ఏంటంటే కొంచెం ఆయన గురించి తెలుసు, పవన్ కళ్యాణ్ గురించి చాలామందికి ఇచ్చిన యూత్ అందరికీ తెలుసు ఆయన ఎలాంటి వాడని. అంటే అవినీతి, ఇలా ఒక దగ్గర రూపాయి తీసుకుంటాం తెలియదు ఆయనకి, అలాంటిది ఏం తెలియదు ఆయనకి. ఓన్లీ పెట్టడం తప్పించి
తీసుకుంటుందో తెలియదు. మిగతా వాళ్ళని జగన్ గురించి తెలుసు. 1,00,000 కోట్లు అని కదా, ఎన్ని కోట్లు ఇంకా ఎక్కువనే ఉంటుంది, తక్కువైతే ఉండదు. ఇప్పుడు తెలుగుదేశం కూడా డౌటే మ్యాక్సిమం. మాట ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాము, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాము, కొత్త వారికి ఇద్దామనే వాళ్ళు ఉన్నారు. మరి మీరేమంటారు, కొత్త వారికి ఇద్దామా వద్దు అంటారా? కొత్త వాళ్ళకే ఇవ్వాలన్న. ఇప్పుడు గారు చాలా వరకు దోచుకున్నారు చాలామంది. కొత్త వారి లిస్టులోనే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వారి కింద ముఖ్యమంత్రి చేద్దామనే వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని. ఇప్పుడు ఒక మంచోళ్ళు చెడ్డోళ్ళ దగ్గర మంచోళ్ళు కొంతమంది ఉంటారు, మంచోళ్ళ దగ్గర కొంచెం చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. సరే, ఒక ఏపీ పర్సన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విధాలుగా గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకా, జనసేనకా, తెలుగుదేశం పార్టీ? నేనైతే జనసేనకు సపోర్ట్ చేస్తానన్న. ఎందుకంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఒక్క 3 పెళ్ళిళ్ళు తప్పించి పట్టుకుని కూర్చున్నారు చాలామంది. ఆయన దగ్గర -1%, 1% ఎవరైనా చెప్పగలరు. ఇప్పుడు ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఇంతమంది మాట్లాడేది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అని. ఆయనకు ఇప్పుడు వచ్చి అసలు ఏం చేస్తున్నాడండి, అంతా ఎలా మాట్లాడుతున్నాడు, నువ్వెంత అన్నట్టు మాట్లాడుతున్నారు పబ్లిక్లో. చెప్తున్నాను, మేము మా ఊర్లో ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను, మొన్న సంక్రాంతికి వెళ్ళొచ్చాను తణుకు. ఓకే, నేను అక్కడికి వెళ్ళొచ్చాను. అక్కడ ఏంటంటే వేరే ఫ్లెక్సీలు ఉంచారన్నమాట. తెలుగుదేశం ఫ్లెక్సీలు అయితే ఉంచుతారు, అక్కడ సీసీ కెమెరాలు పెడతారు. జనసేన ఇప్పుడు మేము అభిమానం ఉన్నాం, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, వాళ్ళు ఏమైనా పెట్టుకున్నారు అనుకో రెండో రోజు తీయేస్తారు. వైసీపీ అని కొంచెం కంట్రోల్గానే ఉంటుందమ్మో. ఇతర పార్టీలు అసలు ఉంచట్లే, ఫ్లెక్సీలు అన్నీ చింపేస్తున్నారు ఇంకంతే. రీజన్ ఏముంది, అది రూలింగ్ పార్టీ, ఇప్పుడు ఉన్న పార్టీ అదే కదా, ఏమైనా చేసినా ఇప్పుడే చల్లుతుంది. మళ్ళీ ఇప్పుడు అది ఓడిపోయింది అనుకో, ఇంకా వాళ్ళకి ఏముండదు. పవన్ రావాలంటున్నారు, కొందరేమో పవన్ ఎలా వస్తారు, పవన్కి అన్ని అవకాశాలు లేవు కదా, ఒకవేళ అయితే కింగ్ మేకర్ అవ్వచ్చేమని. ఎప్పుడు తినేవాడు ఇప్పుడు మైండ్ ఎలా ఉందంటే కొత్తగా డెవలప్ చేయడానికి ఏం లేదు, ఉన్నారు కదా పోతే పోనండి అలా చేస్తారులే అన్నట్టే ఉంది. ఇప్పుడు నువ్వు ఉన్నా అన్న మంచి ఆలోచనతో వచ్చావు, నీకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది మాకు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఏం తెలియదు, ఇంకా ఆడే ఉన్నాడు మన క్యాస్ట్ ఓడే మనోడే, ఈయన ఆల్రెడీ ఎప్పటి నుంచో అభిమానిస్తున్నాను. చంద్రబాబు నాయుడు అప్పులో కొంచెం మాకు ఓపు ఉండేది, వేసింది కూడా లాస్ట్ టైం కూడా నేను తెలుగుదేశానికి వేసాను, ఈసారి టీఆర్ఎస్కి వేసాను. ఓటు ఇక్కడ ఉంది, ఇప్పుడు నేను మార్చుకున్నాను, ఏపీకి మార్చుకున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మంచిగా మా డెవలప్ అవ్వాలంటే అదే, తెలంగాణ కొంచెం డెవలప్ అవుతుంది, ఆంధ్ర సైడ్ అసలు డెవలపే లేదు, రోడ్లు చెత్త ఉన్నాయి రోడ్లు. అసలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు కూడా జనాలకి చాలా కోపం వచ్చేస్తుంది చాలా వరకు. ఆయన యూత్ బట్టి యూత్ ద్వారా కరెక్ట్, ఇప్పుడు జనరేషన్ వేరు కదా, అంటే మొత్తం ఎంతో ఫాస్ట్ ముందుకెళ్తుంది. ఇప్పుడు ఎంత తొందరగా మంచిగా ఆలోచన చేసి ఎవరిని ఎంచుకోవచ్చు అందరి తరఫున యూత్గా మీరేం చెప్తారు? నేనైతే జనసేన అన్న. ఎందుకంటే చాలామంది మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ అక్కడ ఆలోచించి, ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్న నాయకులు అందరూ ఎలా అంటే రౌడీ బ్యాచ్లో అయిపోయారు, మొత్తం డబ్బు ఉంటేనే రాజకీయం నడిపవచ్చు అన్నట్టు అయిపోయింది. అక్కడ ఇప్పుడు కొత్త వాళ్ళు రావడం వల్ల ఏంటంటే మేము కూడా చేయగలం, డబ్బు లేకపోయినా మేము చేయగలం. తలకు 10 మంది అందరు కలిసి ఇప్పుడు రూపాయి ఇప్పుడు నేను 100 రూపాయలు, నా దగ్గర 100 రూపాయలు ఇచ్చాను భయ్య, నేను ఒక 10 మందికి 100 రూపాయలు పోజేసి చేసి రోడ్లు వేయడం కానీ ఇలాంటి చిన్న ఎవరికైనా లేని వాళ్ళకి ఎంత కూడా రైస్ ఇవ్వడం కానీ జనసేన ఓన్లీ, అది కూడా జనసేన చేస్తుంది. ఇలాగ ఏ పార్టీ నాకు చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు, జగన్ గారు ఏం చేయట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు. అంటే ఒక మాట అయితే ఉంది, అంటే యూత్ ఒకవేళ ఉంటే యూత్ మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ వెనకాల, ఏ పెద్ద అంటే సీనియర్ లెవెల్ లేరు, మహిళలైనా ఒక పెద్దలైనా ఎవరు లేరు కదా, ఒకవేళ యూతే ఉందా, యూత్లో కూడా ఓటు హక్కు లేని వాళ్ళే సగం మంది అని అంటున్నారు. అవును, ఆయన కూడా ముందే చెప్పారు కదా, నేను ఈ తరానికి కాదు వచ్చే తరానికి అని ముందే పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు. ఇప్పుడు నెగ్గపోయినా నెక్స్ట్ ఇయర్ అని ఎగుతారు, ఎందుకంటే ఆయన మంచిదనం ఎప్పుడు గెలిపిస్తుందని నా నమ్మకం. అది ఒకవేళ మీరు అన్నట్టు నెక్స్ట్ ఇయర్ అయినా అయ్యేటట్టయితే ఈ సంవత్సరానికి ఏదో కొన్ని సీట్లను గెలుచుకొని ప్రతిపక్షంలో గట్టిగా నిలుస్తారా, లేదంటే ఎవరికైనా సపోర్ట్గా వెళ్తారా? సపోర్ట్ అయితే ఇయరన్న, అది 100%. ఎందుకంటే ఆయన సింగిల్గానే వస్తారు, సింగిల్గానే విన్ అవుతారని ప్రశ్నిస్తాను అన్న ఆయన ఏ రేంజ్లో ప్రశ్నిస్తారంటారు రేపొద్దున? చూస్తారు కదా ముందుంది గంతే. మొత్తం జనసేన అయితే మ్యాక్సిమం 100% వస్తుంది భయ్య. ఈశ్వర్రావు ఏం చేస్తుంటారు? చాయ్ బండి. తెలంగాణ ఏపీనా మీది? మా ఆంధ్రప్రదేశ్. పోయినాయి, ఇంకా బయట వాళ్ళు ఎంతమంది మీ పోయినాయో. తీరా అక్కడికి వెళ్ళాక కూడా ఓటేస్తానికి వెళ్తే కూడా మీ ఓటు లేదని చెప్పేశారు. మేము ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది వచ్చి, 30 సంవత్సరాలు అయింది నేను ప్రతిసారి ఎలక్షన్కి వేసే ఓటు. అంటే జగన్ గారు న్యూస్లో చెప్పింది నిజమే అంటారు? మరి అంతే, మరి ఇప్పుడు ఇక్కడ జరిగింది అది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ సెటిలర్స్ కదా, మరి ఇక్కడ ఏపీ వాళ్ళకి ఇక్కడ అంటే ఒకవేళ టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి ఆయన అంటుంది ఏంటంటే జగన్ గారు ఏమంటున్నారంటే ఇక్కడ ఏపీ వాళ్ళకి టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంది, ఏపీలో కూడా ఓటు ఉంది అంటున్నారు. మీరేమంటారు? అటా లేదు,
ఇక్కడిదిక్కడే ఉంది నాకు ఓటు, అక్కడైతే నాకు ఓటు లేదు. అక్కడ లేదంటారు. నాకు ఇక్కడే ఉంది ఓటు. అది అంటే ఇప్పుడు మిగతా వారు చాలా మంది, అందరికి ఇక్కడ మాత్రం ఉందా? పోయినాయి. చాలా మంది పోయింది. మీ ఇరుగు పొరుగు వారికి. ఆ. జగన్ గారు ఇంకో మాట అన్నారు కదా న్యూస్లో, అంటే 2014లో టీడీపీ గెలవడానికి కారణం దొంగ ఓట్లే అంటున్నారు. మరి అది అబద్ధం అంటారా, నిజమంటారా? అది అబద్ధమా నిజమా అనేది ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు అది చేసుకున్న పని అది ఏంటి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళి ఓటేసి వచ్చాక కూడా ఇటు తుడిచేసి మళ్ళీ ఓటేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడే. అంటే ఇది మీ ప్రాంతంలోనా ఇక్కడ తెలంగాణ? ఆ. అంటే ఇప్పుడు ఏపీలో గురించి మాట్లాడితే ఏపీ గురించి అంటే అది మనం చెప్పలేం. సరే, మీరు ఇప్పుడు ఇన్ని పాలనలు చూశారు కదా, రాజశేఖర రెడ్డి గారి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన, ఇక్కడ ఫ్యూచర్లో ఏది రావాలంటారు? చెన్నారెడ్డి గెలిచిన కాడి నుంచి ఇక్కడే ఉన్నా నేను. చెన్నారెడ్డి. ఇప్పుడు మీకు ఏపీలో ఏది రావాలండి అంటే ఒక ఏపీ ప్రాంత వాసుడిగా? నాకు ఏపీలో అంటే తెలుగుదేశం వస్తుంది. అక్కడ తెలుగుదేశం గెలవాలని అంటారా? వస్తుంది, అదే వస్తుంది. జగన్ గారు రావచ్చు ఈసారి అని అనేవాళ్ళు ఉన్నారు. అంత నమ్మకం కష్టం. ఒక ఓటుకే ఆయన వాడిపోయాడు మొన్న, ఒక్క ఓటుకి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, జనసేన పార్టీ తెలుసా? అది మళ్ళీ అందులో జాయింట్ అయితే మట్టుకే వాళ్ళే వస్తారు. ఎవరెవరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈయన జగన్తో కలిసాడు అనుకో, వాళ్ళే వస్తారు. అంటే మొత్తంగా అక్కడ అవకాశాలు ఏది ఎవరికి ఉన్నాయంటారు? ఏపీ తెలుగుదేశం ఉంటుంది ఎక్కువ. ఇంక వేరే దేనికి లేదంటారు.